లేదు. సో సినీ పెద్దలు ఇచ్చినటువంటి గైడెన్స్లోనే ఆమె వెళ్ళింది, ఆమె అక్కడే కంప్లైంట్ చేసింది. సో ఇప్పుడు మళ్ళీ సినీ పెద్దలు మీరు కంప్లైంట్ చేశారు కాబట్టి మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటున్నారు. అది తప్పండి. అక్షరాల మీరు చెప్పింది సత్యం. ఆమె మహిళా కమిషన్ కి ఇచ్చేటప్పుడు మహిళా కమిషన్ గారు ఫోటో తీసుకుందామా అంటే మొత్తం కవర్ చేసుకుని ఫోటో అంటే కూడా అమ్మాయి రిఫ్యూజ్ చేసిందండి. నేను ఇవ్వనండి, మా కంప్లైంట్ ఇస్తే మీరు తీసుకోండి, సీఎం కి చూపించడానికి కూడా నేను ఫోటో ఇవ్వను అని అంత స్పష్టంగా ఉంది. ఆ అమ్మాయి మీడియాకి వెళ్ళలేదు, గైడ్ చేస్తే నాకు ఇదిగో అన్యాయం జరిగిందని మీడియా ముందుకు వచ్చి ఒక మాట కూడా దయచేసి ఒకటి ఇవ్వలేదండి. రెండోది ఏంటంటే పోలీస్ కంప్లైంట్ వీళ్ళ గైడెన్స్ మేరకే ఝాన్సీ చాలా స్పష్టంగా చెప్పింది. ఆమె పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది. అయితే పోలీస్ స్టేషన్ కి బాధితురాలు వెళ్ళినా గతంలో క్యాష్ కమిటీలు, ఇప్పుడున్న పోస్ట్ కమిటీలు, ఏవైనా సెక్షువల్ హెరాస్మెంట్ కమిటీలు ఎట్ వర్క్ ప్లేస్ పని స్థలాల్లో ఏర్పాటైన ఇంటర్నల్ కమిటీ ఐసీసీ కానీ క్యాష్ పోస్ట్ కమిటీలు కానీ ప్యారలల్ ఇన్వెస్టిగేషన్స్ చేయొచ్చు, అయిపోయాక నేరం అంగీకరించకపోతే బాధితురాలు కన్విన్స్ కాకపోతే చట్టం అంటే లైంగిక వేధింపుల నిరోధక చట్టం కూడా ఏం చెప్తుందంటే ఇంటర్నల్ కమిటీలో నిగ్గు తేలినప్పుడు నిజాలు నేరస్తులు శిక్షించబడినప్పుడు పోలీస్ స్టేషన్ ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి ఈ రోజు పరిస్థితి? ఇండస్ట్రీ ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో పెడుతూ ఉంటే ఆ నిజాయితీగా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అమ్మాయిల పనులు ఉన్నాయా? హైకోర్టు ఆదేశాల మేరకు మీరు చెప్పిన పద్ధతిలో కమిటీ ఏర్పడింది. దానిలో పిటిషనర్ అనేది నేనే కాబట్టి మేము కమిటీ వేసామని జబ్బలు తెచ్చుకున్నాం. 2001లో జీవో వచ్చింది, 2011లో చట్టం వచ్చింది. మీరు కమిటీ కాన్స్టిట్యూట్ చేయకపోతే మొగాళ్ళంటే మొగాళ్ళందరూ దుర్యోధన దుశ్శాసన రావణాసురులు, ఆడవాళ్ళందరూ సతి అనసూయ సతి సరు అరుంధతి అని మాట్లాడకండి. ఆడవాళ్ళలో మొగాళ్ళలో మురుగాళ్ళు ఎలా ఉన్నారో ఆడవాళ్ళలో సోపడలు కూడా ఎలా ఉన్నారు. వన్ సైడెడ్గా మాట్లాడకండి. ఏ విషయమైనా ఆ లింగ భేదంతో మాట్లాడద్దు. మొగాళ్ళందరూ దుర్యోధన దుశ్శాసనులు రావణాసురులు కాదు, ఆడవాళ్ళందరూ సతి అనసూయులు కాదు. ఇద్దరు అక్కడ సోపడలు ఉన్నారు, ఇక్కడ మృగాలు ఉన్నారు. ఆ విశేషంతో మాట్లాడండి. ఊరికే ఉపన్యాసం సరిపోతుంది. ఇవన్నీ కూడా మీరు ఆలోచించండి. ఊరే వన్ సైడెడ్ గా మాట్లాడితే వన్ సైడ్ కాదు. తప్పే కదా ప్రోత్సహించి. నేను అడుగుతాను బట్టి ఒక్క నిమిషం గ్యాప్ నేను ఒక మాట్లాడుతానండి. ఈ దేశంలో ఏ ఆడదైనా ఏ పిల్లైనా రేప్ చేసిన వాడితోటి 6 ఏళ్ళు ప్రయాణం చేస్తుందా? నేను ఇప్పుడు ఎందుకు కంప్లైంట్ చేస్తాను? 6 ఏళ్ళు ప్రయాణం చేసింది ఆ అమ్మాయి. ప్రయాణం చేస్తే అతను హీరోగా, ఈ అమ్మాయి హీరోయిన్గా ఒక సినిమా ముహూర్తం జరిగింది. ఆ అమ్మాయిని అతను పెళ్లి చేసుకుంటాను, అతనికి బిడ్డను కనాలని భార్యతోటి పోటాడింది. ఇలా ప్రయాణం చేస్తూ నన్ను ఎప్పటికప్పుడు చేస్తున్నాడు అంటూ 6 ఏళ్ళు ప్రయాణం చేసి ఇవాళ ఎదురు తిరిగింది. ఇవాళ ఎందుకు ఎదురు తిరిగాం, ఏ కారణాలు ఉన్నాయి, అవన్నీ పరిశోధనలు రావాలి. అందులో నన్ను భయపెట్టాడు అని చెప్తుంది. భయపెడితే అంటే భయపెట్టి ఎలా భయపడ్డా? 2019 జానీ మాస్టర్ పెద్ద మాస్టర్ కాదు. ఇవాళ జానీ మాస్టర్ పెద్ద మనిషి, ఇవాళ జానీ మాస్టర్ యూనియన్ ప్రెసిడెంట్, ఇవాళ జానీ మాస్టర్ పొజిషన్. ఆ రోజు జానీ మాస్టర్ 2019లో జస్ట్ వన్ ఆఫ్ ది డాన్స్ మాస్టర్. ఎందుకు భయం? నీకు భయం వద్దు, నీ పేరు కూడా బయటకు రాదు. నీ పేరు వద్దు, నీ పేరు బయటికి రాదు అని మేము బాక్స్ కూడా పెట్టాం ధైర్యంగా. కస్తూరి గారితో మాట్లాడదాం. కస్తూరి గారు మీరు కూడా కొరియోగ్రాఫర్గా ఉండొచ్చారు. సో ఇప్పుడు పరిశ్రమలో కొన్ని సెక్సువల్ అసాల్ట్లో హెరాస్మెంట్లో ఉన్నాయి అనేది బహిరంగ రహస్యం. అందుకే ఒక కమిటీ కూడా పెట్టారు. ఇది బయటికి ఎక్కడికి కూడా దీన్ని లీక్ చేయకూడదు, అందులో ఏం జరుగుతుందని కూడా అంటారు.
కానీ ఇది అప్పుడు ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెప్పారు అనేది ఆలోచించాల్సిన విషయమా? నిజంగా అందులో బాధితులు కొన్నాళ్ళు చెప్పకుండా కూడా ఉండే పరిస్థితి ఉండదా? అసలు యాక్చువల్లీ అంటే ఇన్ని నేను అడిగిన ప్రశ్నలు ఇన్ని ప్లస్ ఆవిడ ఇన్ని 5 ఏళ్లలో ఏనాడు కూడా ఒక్కనాడు జానీ మాస్టర్ తప్పు చెప్పలా. జానీ మాస్టర్ నాకు దేవుడు, నాకు ఇంత జీవితం ఇచ్చాడు, ఆయన నాకు ఎంతో హెల్ప్ చేశాడు, ఆయన వల్ల ఈ స్థితిలో ఉన్నాను అనేక వీడియోలు ఇచ్చింది 5 ఏళ్లలో. ఎవరి దగ్గర ఒక నాడు చెప్పలా. సడన్గా సడన్ ఓవర్ టర్న్ చేసి ఆయన నన్ను ఇచ్చేసాడని చేసి సో దీన్ని బట్టి వెనకాల సంథింగ్ ఫిషీ, సంథింగ్ బిహైండ్ గొప్ప బలమైన హ్యాండ్ ఉంది అనేది క్లియర్ తెలుస్తుంది. ఆ హ్యాండ్ ఏంటో చెప్తాను, ఆ హ్యాండ్ ఏంటో సాక్ష్యాలతో చెప్తా. ఆ వెనకాల ఉన్న రాజకీయ పరిశ్రమ పెద్దల దగ్గరికి ఈ విషయం తీసుకెళ్తే ఇవన్నీ కామన్ కదమ్మా, ఎందుకు కంప్లైంట్ల వరకు తెచ్చుకుని కెరియర్ పాడు చేసుకుంటావు అనే ఒక ఉచిత సలహాను కూడా అమ్మాయికి ఇచ్చారు అని నేను మాట్లాడతాను సార్, నేను మాట్లాడతాను. ఇప్పుడు మన కంప్లైంట్ ఆవిడ వెళ్ళి ఫస్ట్ వెళ్ళింది ఎక్కడికి, మనకి చాంబర్కి వెళ్ళింది. చాంబర్కి వెళ్ళి ఏమని చెప్పిందను అంటే చాంబర్లో ఏం కంప్లైంట్